మనము కూడా అదే పరిశుద్ధాత్మ బాప్తిసం అయితే మనకు కూడా ఆ పావురం వచ్చి వాలాలి. అప్పుడు మనం కూడా పరిశుద్ధాత్మ చేత బాప్తిసం పొందిన వారం అవుతాం. నీటి బాప్తిసం అయిపోయింది, ఒడ్డుకు రాగానే పరిశుద్ధాత్మ బాప్తిసం అయిపోయినట్టే. హల్లెలూయా. కానీ ఈ పరిశుద్ధాత్మ బాప్తిసం ఏంటి? ఏ ఆత్మ చేత పరిశుద్ధపరచబడడం ఏంటి? మన లోపల ఉన్నటువంటి పశ్చాత్తాపమును, మన లోపల ఉన్నటువంటి మనసాక్షి మనల్ని ఎప్పుడైతే గద్దిస్తూ ఉంటుందో, ఎప్పుడైతే మన యొక్క పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని ఆత్మను మనము పొందుకోవాలని ఆశను కలిగి ఉంటామో, దేవుడు అవన్నీ చూచి నిన్ను విడిచిపెట్టిన వాడు కనికరమును పొందుకుంటాడు. హల్లెలూయా. ఆ కనికరమును నువ్వు పొందుకున్న తర్వాత దేవుడు తగిన సమయమందు తన ఆత్మను నీ మీదికి పంపించగలిగితే అప్పుడు నువ్వు పరిశుద్ధపరచబడతావు ఆత్మ చేత. హల్లెలూయా. సింపుల్గా బాప్తిసం అనేది నీటి ద్వారా బాప్తిసం అయిపోగానే రక్షించబడినట్లు కాదండి. దీనిని మనము పొందుకొనగలగాలంట. ఎందుకనంటే ఈ అపోస్తుల కార్యంలో ఈ మాట చక్కగా ఉంటుంది. కొర్నేలి ఇంటికి మరి పేతురు గారు వెళ్తారు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము ఒకసారి చూడండి.